కృష్ణ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవడం చాలా ఈజీయేనా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవడం ఈజీనే, కానీ గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఎందుకు అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ 25 పార్ట్స్, 448 ఆర్టికల్స్ ప్లస్ 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సో వీటిని గుర్తుంచుకోవడం చాలా కష్టం అవుతుంది కదా మరి. అవునా? మరి ఎలా గుర్తుంచుకోవాలి? నా దగ్గర కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి గుర్తుంచుకోవడానికి, నీకు చెప్తాను, గుర్తుంచుకో. ట్రిక్స్ చెప్పే ముందు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్ట్రక్చర్ గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ద కమెన్స్మెంట్ ఆఫ్ 26th January 1950. ఈ డేటే ఎందుకు తీసుకున్నారు అంటే 26 January 1950. 26 January 1929లో పూర్ణ స్వరాజ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్వతంత్ర భారత్ పూర్ణ స్వరాజ్గా తీసుకుంది. అంటే ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 29 January 1929 అని పూర్ణ స్వరాజ్గా డిక్లేర్ చేసింది. సో ఆ డేని రిమెంబర్ చేసుకోవడానికి ఈ 26th January అనే డేని తీసుకున్నారు. సో ఆన్ ద రిమెంబరింగ్ ఆఫ్ దట్ పూర్ణ స్వరాజ్ 26th January 1929 ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ కమెన్స్డ్ ఆన్ 26th January 1950 ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. సో ఇలా ఈ డేట్ని రిమెంబర్ చేసుకోవడానికి ఈ 26th Januaryని తీసుకున్నారు రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకోవడానికి. ఆన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే 26th January 1950 ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అమలులోకి వచ్చిందో, ఆన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం 22 పార్ట్స్, 395 ఆర్టికల్స్ ప్లస్ 8 స్కెడ్యూల్స్ అనేవి ఉండే. యాజ్ ఆఫ్ నౌ టుడే ప్రస్తుతం ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 25 పార్ట్స్, 448 ఆర్టికల్స్ ప్లస్ 12 స్కెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. అందుకే వరల్డ్స్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో స్కెడ్యూల్స్ అంటే ఏంటి, పార్ట్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇవి చూసిన తర్వాత మనం ట్రిక్స్ అనేవి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ విత్ స్కెడ్యూల్స్. ఫస్ట్ స్కెడ్యూల్స్తో స్టార్ట్ చేద్దాం. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మొత్తం యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ 12 స్కెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ స్కెడ్యూల్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ స్కెడ్యూల్స్ అంటే అవి అడిషనల్ టేబుల్స్ ఇన్ విచ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్. స్కెడ్యూల్స్ అంటే అవి అడిషనల్ టేబుల్స్ రూపంలో ఉంటాయి. అంటే ఏదన్నా ఇన్ఫర్మేషన్ కొత్తగా యాడ్ అయితే మన కంట్రీలో దాన్ని ఈ స్కెడ్యూల్స్లో మనం యాడ్ చేసుకుంటాం. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక 2 బేసిక్ ఎగ్జాంపుల్స్తో మీకు స్కెడ్యూల్ అంటే ఏంటో క్లియర్ చేస్తాను. ఎగ్జాంపుల్ 1, మన స్కెడ్యూల్ 1 వచ్చేసి స్టేట్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి మాట్లాడతాయి. సో స్కెడ్యూల్ 1లో స్టేట్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గుర్తుంచుకోండి. స్కెడ్యూల్ 1 స్టేట్ అండ్ ఇట్స్ టెరిటరీస్. సో ముందు తెలంగాణ ఎగ్జాంపుల్, తెలంగాణ స్టేట్ తీసుకోండి. తెలంగాణ రాకముందు మన దేశంలో 27 స్టేట్స్ ఉండే. సో ఆఫ్టర్ తెలంగాణ ఫార్మ్డ్, సో తెలంగాణ వచ్చిన తర్వాత 28 స్టేట్స్ అయ్యాయి. సో అంటే స్కెడ్యూల్ 1లో ఇంతకుముందు 27 స్టేట్స్ ఉండే. ఈ తెలంగాణ యాడ్ అయిన తర్వాత ఈ స్కెడ్యూల్ 1లో 28 స్టేట్స్ అనేవి యాడ్ అయినాయి. అంటే అడిషనల్ స్టేట్ ఈస్ యాడెడ్ ఇన్ టు స్కెడ్యూల్ 1, అడిషనల్ డాటా ఈస్ ప్రొవైడెడ్ ఇన్ స్కెడ్యూల్ 1. సో ఇలా మనం స్కెడ్యూల్స్ని యూజ్ చేస్తాం. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. అకార్డింగ్ టు ఆర్టికల్ 346 అండ్ 347, ఆర్టికల్ 346 అండ్ 347 ఒఫిషియల్ లాంగ్వేజ్, ఇండియాకి ఒఫిషియల్ లాంగ్వేజ్ ఏదో చెప్తాయి. సో ఇండియాలో మొత్తం 22 ఒఫిషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. కానీ ఈ ఒఫిషియల్ లాంగ్వేజ్ ఏది అని డిసైడ్ చేసేది స్కెడ్యూల్ 8 విచ్ టాక్స్ అబౌట్ ఒఫిషియల్ లాంగ్వేజ్. సో స్కెడ్యూల్ 8 అనేది ఒఫిషియల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంది. సో అలా మనం స్కెడ్యూల్ 8 అనేది యూజ్ చేస్తాం. సో ఇలా మనం స్కెడ్యూల్స్ని చూసాం. సో తర్వాత మనం మొత్తం డీటెయిల్గా ఈ స్కెడ్యూల్స్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఈ 12 స్కెడ్యూల్స్ని, ఈ ట్రిక్ చూద్దాం. ప్లస్ స్కెడ్యూల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. స్కెడ్యూల్స్ గురించి 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ స్కెడ్యూల్ లిస్ట్ ఆఫ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో సెకండ్ స్కెడ్యూల్ అలవెన్సెస్, ప్రివిలేజెస్, ఇమాల్యుమెంట్స్ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్స్, సుప్రీంకోర్ట్ జడ్జెస్ ఎట్సెట్రా. ఇక్కడ టెరిటరీస్ని, ఇమాల్యుమెంట్స్ని హైలైట్ చేశాను, గుర్తుంచుకోండి. సో ఇలా ఫస్ట్ అండ్ సెకండ్. థర్డ్ అండ్ ఫోర్త్ స్కెడ్యూల్. థర్డ్ స్కెడ్యూల్ వచ్చేసి ఇట్ కంటైన్స్ ది ఫార్మ్స్ ఆఫ్ ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో మినిస్టర్స్ యొక్క ఓత్ని అఫార్మ్ చేయడానికి థర్డ్ స్కెడ్యూల్ యూజ్ అవుతుంది.
అలాగే ఫోర్త్ స్కెడ్యూల్ రాజ్యసభ అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ. ఫిఫ్త్ స్కెడ్యూల్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అడ్మినిస్ట్రేషన్. సో సిక్స్త్ స్కెడ్యూల్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ అండ్ త్రిపుర అండ్ మిజోరాం. సో ఇలా సిక్స్త్ స్కెడ్యూల్స్ యూజ్ అవుతాయి. Schedule 7 Federal Structure deals with the 3 legislative lists Union, State and Concurrent. ఇలా 7th స్కెడ్యూల్ అనేది యూజ్ అవుతుంది. అండ్ 8th స్కెడ్యూల్ ఒఫిషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది. 9th అండ్ 10th స్కెడ్యూల్ 9th స్కెడ్యూల్ వచ్చేసి ల్యాండ్ రిఫార్మ్స్ అకార్డింగ్ టు సర్టెన్ యాక్ట్స్ ఉంటాయి. సో 10th స్కెడ్యూల్ వచ్చేసి ప్రొవిజన్స్ రిలేటింగ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ గురించి మాట్లాడతాయి. సో 11th స్కెడ్యూల్ అండ్ 12th స్కెడ్యూల్ వచ్చేసి పంచాయత్స్ ఇంకా మున్సిపాలిటీస్ గురించి మాట్లాడతాయి. సో ఇలా 12 స్కెడ్యూల్స్ అనేవి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూజ్ అవుతాయి. ఫస్ట్ స్కెడ్యూల్స్ గుర్తుంచుకోవడానికి 2 ట్రిక్స్ చెప్తాను. ట్రిక్ నెంబర్ 1 టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. సో టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ఇది వచ్చేసి ఫస్ట్ ట్రిక్. 12 లెటర్స్ ప్లస్ 12 స్కెడ్యూల్స్ని గుర్తుంచుకోవడానికి. టీ అంటే టెరిటరీస్, టియర్స్ ఈ అంటే ఇమాల్యుమెంట్స్, ఏ అంటే అఫర్మేషన్స్, ఇలా ఓ అంటే ఒఫిషియల్ లాంగ్వేజెస్. ఇలా టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం గురించి మనం ఈ ట్రిక్ని మనం తెలుసుకుంటే ఈ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ట్రిక్ ద్వారా మనం 12 స్కెడ్యూల్స్ని గుర్తుంచుకోవచ్చు. ట్రిక్ 2 ఈ ట్రిక్ 2 అనేది సోర్సెస్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ అనేది వేరే దేశాల కాన్స్టిట్యూషన్లని చదివి అంటే by referring other countries' constitutions, our constitution was developed, enacted, drafted. సో అలా వేరే దేశాల కాన్స్టిట్యూషన్ గురించి చదివి మన దేశం యొక్క కాన్స్టిట్యూషన్ అనేది తయారైంది. సో మనం ఎక్కువగా ఏ దేశంని రిఫరెన్స్గా ఇంపార్టెన్స్గా తీసుకొని కాన్స్టిట్యూషన్ని తయారు చేశామో ఈ సోర్సెస్ మనకు చెప్తుంది. సో ఈ సోర్సెస్ని కూడా మనం గుర్తుంచుకోవడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. సో ఆ ట్రిక్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ సోర్స్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎల్ఎస్డిపి ఈజ్ నంబర్ 1. ఈ ట్రిక్ని గుర్తుంచుకోండి. ఎల్ఎస్డిపి ఈజ్ నంబర్ 1. ఎల్ఎస్ అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్, డిపి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ నంబర్ 1 అంటే నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. ఈ 3 అనేవి మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సెకండ్ సోర్స్ వచ్చేసి మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో యునైటెడ్ కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ నుంచి పార్లే బిస్కెట్. ఈ ట్రిక్ గుర్తుంచుకోండి. పార్లే బిస్కెట్. పిఏ అంటే పార్లమెంటరీ గవర్నమెంట్, ఆర్ అంటే రూల్ ఆఫ్ లా, ఎల్ఈ అంటే లెజిస్లేటివ్ ప్రొసీజ్యూర్, బిఐ అంటే బైకామెరలిజం, ఎస్ఐ అంటే సింగిల్ సిటిజన్షిప్. సో ఇది వచ్చేసి మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇంకోటి కూడా తీసుకున్నాం మనం. సో ఆ ట్రిక్ గురించి కూడా మీకు చెప్తాను. సెకండ్ సోర్స్ ఫ్రమ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సిన్ బై ఈజ్ ఎ కాంప్లెక్స్ లా. అంటే సిన్ అంటే సింగిల్ సిటిజన్షిప్, బై అంటే బైకామెరలిజం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీని మనం ఈ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. తర్వాత లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, లా మేకింగ్ ప్రొసీజర్. తర్వాత ఈ రైట్స్ అని ఉంది కదా, దీంతో మనం సపరేట్ వీడియో అనేది తీయొచ్చు. సో సపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్స్. సో ఇది వచ్చేసి యూకే బ్రిటిష్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం ఈ సోర్స్ని. నెక్స్ట్ సోర్స్ ఫ్రమ్ యుఎస్ గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో ఈ ట్రిక్ గుర్తుంచుకోండి. ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జెస్. సో ఇది వచ్చేసి ట్రిక్. సో ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫండ్ అంటే ఫండమెంటల్ రైట్స్, రిమూవల్ అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్, ఇంపీచ్మెంట్ అంటే కూడా రిమూవలే. సో ప్రెసిడెంట్ అంటే ప్రియాంబుల్, వైస్ ప్రెసిడెంట్ అంటే పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత జడ్జెస్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఈ జడ్జెస్కి సంబంధించింది. సో ఇదంతా మనం యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. తర్వాత ఫ్రమ్ ద కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏ సోర్సెస్ తీసుకున్నామో చూద్దాం. సో ఇది వచ్చేసి ట్రిక్. కెన్ ఐ నో ఫెడ్స్ అడ్రస్ అంటే క్యాన్ అంటే కెనడా, ఫెడ్స్ అంటే ఫెడరేషన్ విత్ ఏ స్ట్రాంగ్ సెంటర్, యాడ్ అంటే అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, రెస్ అంటే రిసెడ్జరీ పవర్స్ సెంటర్. ఇలా మనం ఈ సోర్సెస్ని కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో ఇలా మనం వేరియస్ సోర్సెస్ నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని
రిఫర్ చేసాం. సో ఇలా కాన్స్టిట్యూషన్ మేడ్ అయింది. సో ఇవి 4 వచ్చేసి మెయిన్ కంట్రీస్. ఈ మెయిన్ కంట్రీస్ యొక్క సోర్సెస్ నుంచి మనకు కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ అయింది, డ్రాఫ్టెడ్. సో ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని పార్ట్స్ గురించి మాట్లాడదాం. సో ఈ పార్ట్స్ అనేవి ఆన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే 26 జనవరి 1950 ఈ రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చినప్పుడు 22 పార్ట్స్ ఉండే. కానీ యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి 25 పార్ట్స్ ఉన్నాయి. అంటే మన కాన్స్టిట్యూషన్లో చాలా చేంజెస్ జరిగాయి. సో ఈ చేంజెస్ని ఎలా చేస్తారో ప్లస్ ఈ ఆర్టికల్స్ రూపంలో ఎలా పెడతారో ప్లస్ కాన్స్టిట్యూషన్లో ఏదన్నా పార్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్లస్ లేదా ఏదన్నా ఆర్టికల్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడానికి దాన్ని ఆల్ఫాబెటికల్ వేలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆల్ఫాబెట్స్ని యూజ్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేస్తారు మన ఆర్టికల్స్ని లేదా పార్ట్స్ని మన కాన్స్టిట్యూషన్లో తీసుకురావాలి అంటే అడిషనల్గా. ఎగ్జాంపుల్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఆఫ్ పార్ట్ 9 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే పార్ట్ 9A ప్లస్ పార్ట్ 9B. ఈ పార్ట్ 9లో ఈ AB ఆల్ఫాబెట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ అయ్యాయి. సో ఇలా ఆర్టికల్స్ అనేవి పెరిగాయి. సో పార్ట్స్ అనేవి కూడా పెరిగాయి. సో ఇలా మనం పార్ట్స్ని ఆర్టికల్స్ని ఆల్ఫాబెట్స్ రూపంలో ఇంట్రొడ్యూస్ చేస్తాం మన కాన్స్టిట్యూషన్లో. అకార్డింగ్ టు ది ఆర్టికల్ 21A ఆల్ఫాబెటికల్ రూపంలో మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ అరేంజ్మెంట్ ఎఫెక్ట్ అవ్వద్దని చెప్పి మన కాన్స్టిట్యూషన్ యొక్క అరేంజ్మెంట్ అనేది కరెక్ట్ వేలో ఉండాలని చెప్పి ఆల్ఫాబెటికల్ రూపంలో మనం ఆర్టికల్స్ని లేదా పార్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం మన కాన్స్టిట్యూషన్లో అడిషనల్గా. సో ఈ 25 పార్ట్స్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి మీకు ట్రిక్ చెప్తాను. కాన్సన్ట్రేట్ చేసి చూడండి స్క్రీన్ పైన. నేను 3 నామినీస్ ప్రొవైడ్ చేస్తాను. అంటే 3 స్టేట్మెంట్ రూపంలో మీకు ఈ పార్ట్స్ని ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. మీకు ఇష్టమైన స్టేట్మెంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని గుర్తుంచుకోండి. నామినీ 1, యూ కెన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP to meet child of Ram and Sham. Fruits taste sweet to eat. Only eat Maggie as tasty snack. ఈ స్టేట్మెంట్లోని ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ఈ స్టేట్మెంట్లోని ఫస్ట్ ఆల్ఫాబెట్స్ని హైలైట్ చేశాను. సో ఈ ఆల్ఫాబెట్స్ని హైలైట్ చేసిన ఆల్ఫాబెట్స్తోని మనం ఈ ట్రిక్ అనేది యూజ్ చేస్తాం. మన పార్ట్స్ని ఇంట్రొడ్యూస్ లేదా గుర్తుంచుకోవడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. సో ఇలా చూడండి. సో సెకండ్ నామినీలో మనం పార్ట్ 11 నుంచి 16 వరకు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రీడ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్, ఇది వచ్చేసి సెకండ్ నామినీ. రీడ్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్, ఇందులో కూడా మనం ఫస్ట్ ఆల్ఫాబెట్స్తోని ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. థర్డ్ నామినీ అంటే థర్డ్ స్టేట్మెంట్లో మనం ఆర్టికల్ 17 నుంచి 22 వరకు గుర్తుంచుకోవచ్చు ఈజీగా. లీమాట్స్, LEMATS, ఇవి వచ్చేసి మనకు ఆర్టికల్ 17 to 22 గుర్తుంటాయి. సో ఇలా మనం ట్రిక్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఆర్టికల్స్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఆర్టికల్స్ అంటే ఇప్పుడు ఒక పార్ట్ 1 ఎగ్జాంపుల్, పార్ట్ 1 వచ్చేసి నేమ్ అండ్ ఇట్స్ టెరిటరీస్ గురించి చెప్తుంది. అంటే నేమ్ అండ్ ఇట్స్ టెరిటరీస్లో సబ్ ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి, అవే మన ఆర్టికల్స్. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ పార్ట్ 1లో సబ్ ఆర్టికల్స్ వచ్చేసి అంటే ఆర్టికల్సే, ఈ ఆర్టికల్స్లో సబ్ ఆర్టికల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్ అండ్ ఇట్స్ టెరిటరీస్, అంటే ఈ స్టేట్స్ సర్టెన్ స్టేట్స్కి నేమ్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఆర్టికల్ యూజ్ అవుతుంది. అలా మనం ఈ 448 యాజ్ ఆఫ్ నౌ ఈ ఆర్టికల్స్ని మనం చదవాలి. సో ఇలా మనం ఆర్టికల్స్ చదివితే ఈ 25 పార్ట్స్ ప్లస్ 12 స్కెడ్యూల్స్ ఒక ట్రిక్స్ మనకు గుర్తుంచుకుంటే ఈ ఆర్టికల్స్ చదివినే ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సో ఇలా మనం కాన్స్టిట్యూషన్ని గుర్తుంచుకోవచ్చు. సో ట్రిక్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇది చాలా ఈజీగా ఉంటుంది గుర్తుంచుకోవడానికి కాన్స్టిట్యూషన్. సో ఎవరైనా యూపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, ఏపీఎస్పీఎస్సీ కానీ ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్లీజ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.